ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిల్మీనగర్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కందిపాడులో కోట శ్రీనివాసరావు గారు జన్మించారు. 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు. కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సినిమాలోకి రాకముందు కోట శ్రీనివాసరావు బ్యాంక్లో పనిచేశారు. తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. 9 నంది పురస్కారాలు అందుకున్నారు. ప్రతిఘటన 1985, గాయం 1993, తీర్పు 1994 ఇలా కొన్ని నంది అవార్డులు అందుకున్నారు. 2012లో చిత్రం వందే జగద్గురుం సినిమాకు సైనా అవార్డు అందుకున్నారు. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. దర్శక నిర్మాత క్రాంతి కుమార్ వెండి తెరపై కోటి శ్రీనివాసరావు తొలి అవకాశం ఇచ్చారు. 1999-2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గం భాజపా ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978లో ప్రాణం ఖరీదుతో సినిమా రంగంలోకి అరంగేట్రం చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. తన నటనతో కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్లపాటు అలరించిన ఆయన ప్రాణం ఖరీదుతో వెండితెరకు పరిచయమయ్యారు. కెరీర్ ఆరంభంలో సహాయ నటుడు, ప్రతి నాయకుడిగా విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని అలరించాడు. సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ఇలా టాలీవుడ్ అగ్ర యువ హీరోలతో కలిసి ఆయన పనిచేశారు. ఆహనా పెళ్ళంట, ప్రతిఘటన, యువకుడి మొగుడు, ఖైదీ నెంబర్ 786, శివ బొబ్బిలి రాజా, యమలీల, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేస్ గుర్రం ఇలాంటి ఎన్నో చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.